నమస్తే. వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా చర్చగా మారింది గతంలో. ఈ మధ్య కాలంలో ఇంకొంతమంది ఎంక్వైరీ తర్వాత అనేక అధికారుల విచారణ తర్వాత కొత్త పేర్లు బయటకొస్తా ఉన్నాయి. హరీష్ రావు పేరు తెరపైన బలంగా వినిపిస్తా ఉంది. కానీ కేసీఆర్ మాట దాటినటువంటి హరీష్ రావు నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి అవకాశం ఉందా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తాయి. ఒకవైపు కల్వకుంట్ల కవిత, మరోవైపు కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా హరీష్ రావు పైన ఏదో కుట్ర చేస్తుంది అనే ఆరోపణలు కూడా వినిపిస్తా ఉన్నాయి. ఇదే క్రమంలో హరీష్ రావే ఫోన్ ట్యాపింగ్ చేసిండు, ప్రధాన వ్యక్తుల్లో ఆయన ఒక వ్యక్తి అని చెప్పిన కేసీఆర్ తర్వాత హరీష్ రావు, కేసీఆర్ పేరు వెళ్ళకుండా కూడా హరీష్ రావు పేరు వెళ్ళడం చాలా అనుమానాలకు తోవదాపుతా ఉంది. కానీ మరి ఇక్కడ వాస్తవాలే ఉన్నాయా? నిజంగానే ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఆయన పాత్ర ఉందనుకోవచ్చా? ఒకవేళ నిజంగా కుట్ర జరుగుతూ ఉందా ఆయన పైన అని చెప్పేసి అంటే, కుట్ర విషయం పక్కన పెడితే ఇక గతంలో ఈ కల్వకుంట్ల కవిత వీళ్ళందరూ ఆరోపణ చేయకముందే ఫోన్ ట్యాపింగ్ చేసిండు నా ఫోన్ అని చెప్పేసి చక్రధర్ గౌడ్ గతంలో పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక దాన్ని హైకోర్టుకు వెళ్ళి ఆ కేసు నిలవకుండా చేసి ఆ కేసును కొట్టివేయించాడు. దాని తర్వాత స్వయంగా చక్రధర్ గౌడే సుప్రీంకోర్టుకు వెళ్ళడం, కొంతమంది వ్యక్తుల నుండి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం, అయినప్పటికీ కూడా నేను ఖచ్చితంగా పోరాటం చేస్తాను, నేను ఎక్కడ కూడా తలంచానని చెప్పేసి చక్రధర్ గౌడ్ గతంలో ఆ కేసును బలంగా పట్టుకోవడం చాలా చర్చగా మారింది. ఆయనతో పనిచేసే వ్యక్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేశాడని చెప్పేసి అంటూ, సిద్దిపేటలో ఉన్న అనేక మంది వ్యాపారస్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేశాడని చెప్పేసి ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇదే కోణంలో ఆ కేసు కొట్టివేయడం, దాని తర్వాత చక్రధర్ గౌడ్ పైనే అనేక అనుమానాలు లేవనెత్తినాయి. నిజంగా ఆయన ఫోన్ ట్యాప్ చేయకుండా ఏదో పేరు తెచ్చుకోవడానికి అని చెప్పేసి ఆ వాదం వెతుకున్నాడేమో అని చెప్పేసి ఆలోచన కూడా వచ్చింది. అదే క్రమంలో ఆయన బలంగా చెప్తూనే వచ్చిండు, నా ఫోన్ ట్యాప్ అయింది, అది సీరియస్గా చెప్తా ఉన్నా, దానికి ఆధారాలు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా ఆ కేసును పక్కదారి పట్టించారు. అయితే ఇగో ఈ మధ్య నిన్న ఈరోజు వచ్చిన పేపర్లో వచ్చింది. ఈ వార్తను హైలైట్ చేసి చూపించలేరు, ఎందుకంటే అక్కడ ఒకవేళ ఈ గ్యాప్లోనే కాంప్రమైజ్ అయిపోయారు అనుకో, ఈ వార్త ప్రధాన పేపర్ లాంటి మెయిన్ పేపర్లో రాలేదు కాబట్టి ఎక్కువ పబ్లిక్ రీచ్ కాదు. సో ఈ వార్తను ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. ట్యాపింగ్ కేసులో హరీష్ రావు మెడకు ఉచ్చు, రియల్టర్ చక్రధర్ ఫోన్ ట్యాప్ కేసులో సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ అని చెప్పి చెప్తా ఉన్నారు. న్యూఢిల్లీ డిసెంబర్ 30 ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త ఇదంతా కూడా. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాప్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఈ వ్యవహారంలో హరీష్ రావును ప్రతివాదిగా చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్వయంగా ఇక్కడ ప్రభుత్వమే వేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడానికి సిద్ధమైంది. నాకు తెలిసి 5వ తారీఖు నాడు ఆ వాదనలు ఉన్నాయి, అది ఒకసారి చదువుదాం. చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వచ్చే నెల 5న దీనిపై విచారణ జరగనుంది. మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు పోలీసు ఉన్నతాధికారి రాధాకిషన్ రావు తన ఫోన్ను ట్యాప్ చేశారంటూ చక్రధర్ గౌడ్ గత ఏడాది డిసెంబర్లో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు హరీష్ రావు, ఆయన పిఏ వంశీకృష్ణ మరికొందరిపై కేసు నమోదు చేశారు. అయితే తనపై అక్రమంగా కేసు పెట్టారని, ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని చెప్పేసి హరీష్ హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల అనంతరం హరీష్ పై కేసును కొట్టివేస్తూ 2025 మార్చిలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. చక్రధర్ గౌడ్ దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోకూడదని నిరాకరించింది. అయితే ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హరీష్ రావుపై కేసు కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసింది. అందులో హరీష్ రావుతో పాటు చక్రధర్ గౌడ్ కూడా ప్రతివాదిగా చేర్చింది. పిటిషన్ను పరిశీలించిన కోర్టు విచారణకు స్వీకరించినట్లు తెలిపింది. 5న జస్టిస్ నాగరత్నం, జస్టిస్ ఉజ్వల్ భూయన్ల ద్విసభ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో వాదనలు 5 తారీఖు నాడు ఉంటాయని చెప్పేసి పేపర్లో క్లియర్గా స్టేట్మెంట్ కనబడుతుంది. అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తుతూ ఉంటాయి. ఎందుకని చెప్పేసి అంటే, నిజంగా న్యాయం పేదవానికి దక్కుతుందా అని చెప్పేసి అంటే వాస్తవానికి దక్కదేమో అని చెప్పేసి భయం అవుతా ఉంది. గతంలో కోర్టులకు వెళ్తే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక వాదన ఉంది. ఒకసారి చక్రధర్ కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. గతంలో ఈయన కేసు వేసినప్పటికీ కూడా దాన్ని స్వీకరించినటువంటి హైకోర్టు ఆ కేసును కొట్టివేయాలని చెప్పింది. దాన్నే సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ న్యాయ వ్యవస్థను కూడా మ్యానిపులేట్ చేసే ప్రయత్నాలు చేసిండు అని చెప్పేసి క్లియర్గా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు స్వయంగా ప్రభుత్వమే దిగింది. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే.
అన్న అన్న ఇప్పుడు లైవ్ లో ఉన్నారు మీరు. చెప్పండి. అన్న గతంలో మీరు ఏదైతే హరీష్ రావు పైన ఫోన్ ట్యాపింగ్ కేసును నమోదు చేసిర్రు, దానిపైన పోరాటం చేసే ప్రయత్నం చేసిర్రు. ఆ! దాన్ని తప్పుపడుతూ ఆ కేసును కొట్టివేసింది హైకోర్టు. హ్మ్. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం దాన్ని రీఓపెన్ చేసి అందులో మీ పేరు చేర్చడం, సవాల్ చేస్తూ దాన్ని 5 తారీఖు నాడు, వచ్చే నెల 5 తారీఖు నాడు కేసు విచారణ ఏమో ఉన్నట్టుంది. హ్మ్. దీనిపైన మీ అభిప్రాయం ఏందన్న? ఇది మంచి సంతోషపడాల్సిన విషయం ఏందంటే, ఇగ ఫోన్ ట్యాపింగ్ ఆయన మీద అయిపోయింది. ఈ కేసు అయిపోయింది. ఈ కేసు వేసిన వాళ్ళు డబ్బులు తిన్నారు అనే ఒక నెపం నెట్టి, ఇప్పుడు బయట ఎన్ని మాట్లాడినా కోర్టు పరిధిలో డిఫరెంట్ గా ఉంటుంది. ప్రాసిక్యూషన్ అనేది, సాక్ష్యాధారాలు అనేది అదంతా డిఫరెంట్ ఉంటుంది. మనం బయట ఈ ప్రెస్ లో, మీడియాలో డిబేట్ చేసినట్టు ఉండదు కదా నరేష్ గారు. అయితే చాలా మందికి నాలెడ్జ్ లేక కేసు ఓడిపోగానే ఏదో బెండ్ అయిపోయారు అనుకుంటారు. కానీ ఒక కేసు గెలవడానికి చాలా ఫ్యాక్టర్స్ మనకు సహకరించాలి. ఒక కామన్ మ్యాన్ గా నేను అక్కడ దాకా పోవడమే గొప్ప. హైకోర్టులో కొట్లాడడం అనేది గొప్ప. అప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిజంగా ఇప్పుడు నేను గవర్నమెంట్ లో లేను కానీ, కాంగ్రెస్ లో లేను కానీ ఉన్న విషయం ఏంటంటే, అప్పుడు నా కోసం సిద్ధార్థ లూత్రా గారిని పెట్టి చాలా కష్టపడ్డారు. అప్పుడున్న పోలీస్ వారు గాని, అప్పుడున్న సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చాలా కష్టపడ్డారు. అయినప్పటికీ కొన్ని లూప్స్ యూజ్ చేసుకొని హైకోర్టులో తప్పించుకున్నాడు హరీష్ రావు గారు. తర్వాత నేను సుప్రీం పోవడం జరిగింది. సుప్రీం పోయిన సందర్భంలో ఇంకా నా కేసు డిస్పోజ్ అయింది. ఏ కారణం చేత డిస్పోజ్ అయింది అనేది ఇప్పటిదాకా తెలియదు నాకు. మరి గవర్నమెంట్ ఎట్లా చొరవ తీసుకుందో ఇమీడియట్ గా ఈ కేసు వీగిపోవద్దు, నేరస్తులు తప్పించుకోవద్దు, తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా ఊరుకోవద్దని మరి మన డీజీపీ గారు శివధర్ రెడ్డి గారు కూడా చాలా సంతోషం. ఈ కేసుని చాలా స్ట్రాంగ్ గా తీసుకొని దీంట్లో లోతైన విచారణ జరగాలి, ఎవరు తప్పించుకోవద్దని సుప్రీంకోర్టుకు పోయి వాళ్ళు వేయడం జరిగింది. ఇప్పుడు 2026 నాకు తెలిసి జనవరి 5వ తారీఖు హియరింగ్ వస్తుంది. అవును అవును. జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ బుయాన్ల ద్విసభ్య ధర్మాసనం ఉన్నట్టుగా వస్తుంది ఇది. ఓకే అన్న, ఇక్కడ ఒక ప్రశ్న. గతంలో మీరు ఏదైతే హైకోర్టు ఈ కేసును కొట్టివేసిన తర్వాత సుప్రీంకోర్టు కూడా దాన్ని డిస్పోజ్ చేసిన తర్వాత చాలా మంది మీ వైపు ఒక రకమైన చూపు చూడడం, నిజంగానే చక్రధర్ గౌడే కాంప్రమైజ్ అయిపోయిండు అనే వార్తలు కూడా కొంత ప్రచారమైనవి. వాళ్ళందరికీ ఏం చెప్పదలుచుకుంటారు? ఇప్పుడు ఒకటి చెప్తానండి, రాష్ట్ర ప్రభుత్వం అనేది బాధితుని వైపు నిలబడ్డది. బాధితుడు ఎవరు అంటే ఒక చక్రధర్ అనే ఒక బాధితుని వైపు ప్రభుత్వం నిలబడ్డదంటే, చక్రధర్ దగ్గర ఒక నిజాయితీ ఉంది. వాడు అమ్ముడు పోడు, వాడు చాలా కొట్లాడిండు. ఇప్పటి వరకు ఇంత అహర్నిశలు కొట్లాడిండు గాని హైకోర్టులో గాని సుప్రీంకోర్టులో గాని తన దగ్గర డబ్బు పెట్టుకునే స్థితిలో లేడు. ఒక నిరంకుశం పైన కొట్లాడిన వ్యక్తి ఇతనికి మనం సపోర్ట్ చేస్తే ఇంకా కొంతమందితో బయటికి వచ్చే ధైర్యం చేస్తారనే కదా ఇలా ప్రభుత్వం నా వైపు నిలబడ్డది. నిజంగా నేను కాంప్రమైజ్ అయ్యేటోని అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా పోయి అబాస్పాల్ కాదు కదా కాంగ్రెస్ గవర్నమెంట్, మరి చెప్పండి. అవును కాదు. సుప్రీంకోర్టుకు పోతే చక్రధర్ అనేటోడు వాళ్ళ బీఆర్ఎస్ అన్నతో కలిస్తే రేపు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా దెబ్బతింటది. వాళ్ళకి తెలుసు చక్రధర్ అనేటోడు ఒక చిన్న పొరపాటు జరుగుతూనే సిద్దిపేటలో ఒక రైతుల భూములు గుంజుకున్న పాపానికి ప్రభుత్వాన్ని కాదని ప్రభుత్వంలోకి వెళ్ళిపోయినా నేను. అవును అవును. ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నా అండి. ఇలా ప్రభుత్వం నుండి వెళ్ళిపోయినప్పటికీ కూడా మీ కేసును సుమోటోగా తీసుకొని ఖచ్చితంగా దీనిపైన న్యాయ విచారణ జరగాలని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ చేపట్టడం, దీని ఎట్లా వస్తా ఉంది? చాలా గొప్ప విషయం ఇది. రేవంత్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో నేను కూడా ఎప్పుడు వారి మీద ఈ విషయంలో ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. చాలా సార్లు చాలా మంది ఏమన్నారంటే ప్రభుత్వం హరీష్ రావుతో సరెండర్ అయిపోయింది అని. ఒకానొక సందర్భంలో నాకు అట్లాంటి ఆలోచనే వచ్చింది. ఏంది ఇంత పెద్ద కేసు ఎందుకు వీగిపోతుంది? ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రభాకర్ రావుది 11 నెలలు జైల్లో ఉన్నారు. హరీష్ రావుని ఇప్పటి వరకు కూడా ముట్టినోడు లేడు. మరి ఎందుకు ఇట్లా తప్పించుకుంటుండే? వ్యవస్థలో ఎక్కడ పొరపాటు జరుగుతుంది అని నేను కూడా అనుమానం పడ్డా. బట్ ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టుకి వెళ్ళిందో కేసు నాకు ఒక ధైర్యాన్ని అయితే ఇచ్చింది. నేను ఒక సామాన్యుని, నేను ఎంత పొలిటీషియన్ అయినా గానీ ఆర్థికంగా వాళ్ళ ముందట నిలబడలేను. హరీష్ రావు అనే ఒక వాళ్ళ సంపాదన ముందట మేము ఎంత అండి అయినా గానీ
ప్రభుత్వం చాలా గొప్ప విషయం. ఒక సామాన్యుడికి వాళ్ళు న్యాయం అందించాలనే ఒక గొప్ప అంటే నేరస్తుడు ఎంతటి వాడైనా గాని వదిలిపెట్టొద్దు అని మొన్న నేనెక్కడో శివధర్ రెడ్డి గారు అన్నారు. ఏది ఓకే. నేను మొన్న 30 తారీఖు అన్నట్టున్నారు. హ్మ్. ఈ మాటల వరకే పరిమితం అయితుందనుకుంటే ఇవాళ చేతల రూపంలో కనిపిస్తుంది. హ్మ్. చాలా సంతోషం. నేను ఏ పార్టీలో ఉంటేందండి. న్యాయం జరగాలె. తప్పు చేసిన వాళ్ళు ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం. మరి ఇది కేవలం చక్రధర్ లాంటి వాళ్ళదే గాకుండా దీన్ని ఎన్ని రకాలుగా దీన్ని ఉపయోగించారనేది అన్ని బయటికి వస్తే ఒక ఉగ్రవాదుల కంటే డేంజర్ వీళ్ళు. గత ఓకే. బీఆర్ఎస్ అంటే ప్రభుత్వంలో గతంలో మీతో ఉన్నటువంటి డ్రైవర్ కావచ్చు, మీ ఆఫీస్‌కొచ్చేటువంటి చాయ్ అమ్ముకునే వ్యక్తిది గూడా ఫోన్ ట్యాప్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. అవును. ఇది అంటే స్టేట్ హైకోర్ట్‌లో నిలవకపోవడాన్ని ఎట్లా చూస్తా ఉన్నారు మీరు? అది దానికి ఇప్పుడు కోర్టు మీద మనం వ్యాఖ్య చేయలేము. హ్మ్. అది మీకు తెలుసు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయితది. అయినప్పటికీ ఇప్పుడు ప్రజల్లో ఎంతో అనుకుంటారు. న్యాయ వ్యవస్థల మీద హ్మ్. ప్రజలకు భిన్నాభిప్రాయాలుంటాయి. వాళ్ళు అనుమానపడ్డారు. ఓకే. ఏందిది ఎలా మేనేజ్ అయింది ఈ కేసు హ్మ్. అనేది ఎవరికి అర్థం కాలేదు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అయింది నిజం. నన్ను హ్మ్. జైల్లో పెట్టింది నిజం. ఒక ముగ్గురిని తీసుకొచ్చి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సిమ్ కార్డులు తీసుకున్నాము, ఎక్స్‌టార్షన్ చేసినాము అని వాళ్ళు జైలుకు పోయిర్రు. హ్మ్. ఇవన్నీ జరగంగా కూడా అసలు ఈ కేసు ఎట్లా కొట్టుడు పోయింది? ఎలా హ్మ్. క్వాష్ అయితది చెప్పండి ఇవాళ? ఒక దొంగతనం కేసు క్వాష్ కావాలంటేనే 1,00,000 అయితది. ఓకే. దీనిలో అన్ని మెరిట్స్ ఉండంగా పోలీసు వాళ్ళు అంత కష్టపడ్డారు. హ్మ్. సాక్ష్యాధారాలు చూయించిన తర్వాత కూడా ఈ కేసు పోయింది అంటే ప్రభుత్వానికి కూడా ఒకంత ఆలోచన డౌట్ వచ్చినట్టుంది. అందుకే సుప్రీం కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఓకే. ఫైనల్‌గా 5థ్ నాడు హియరింగ్ ఉంది. ఎట్లాంటి వాదనలు వినిపించబోతా ఉన్నారు? సిద్ధంగా ఉన్నారా దానిపైన మాట్లాడనీకి? ఒకవేళ మీకు ఖచ్చితంగా అవకాశం అండి. వస్తే? ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం అడిగితే నేను ఏదైనా సహకరిస్తా. హ్మ్. వాళ్ళు ఎప్పుడు ఏది అడిగినా చేస్తా. నాకు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఎవరికీ లేదు. ఎందుకంటే గతంలో ఉన్న పోలీసోళ్ళంతా జైలవన్నోళ్ళే ఇప్పుడు. అవును. కానీ ఇవాళ మీరు పోలీస్ వ్యవస్థను చూస్తే చాలా గొప్పగా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయ నాయకుల వైపు కాకుండా న్యాయం వైపు ఎవరికి తలవంచకుండా పనిచేస్తున్నారు. ఇది అవును. ఇట్లే కొనసాగితే ఇంకా గొప్పగా ఉంటది. మా సిద్దిపేటలో కూడా చాలా గొప్ప వాతావరణం ఏర్పడ్డది. అలా పోలీస్ శాఖలో దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఎప్పుడూ జరగని ఒక గొప్ప సంస్కరణలు జరుగుతున్నాయి. ఓకే. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగితే సామాన్యునికి చాలా మంచి జరుగుతది. నేను ఓ అనుకుంటున్న ఫోన్ ట్యాపింగ్‌లో సుప్రీం కోర్ట్‌లో మన జనవరి 5 న్యాయమే గెలుస్తది. హ్మ్. అది కేసు రీఓపెన్ చేయండి అని హైకోర్టుకి ఉత్తర్వులిస్తే మాత్రం అది ఒక గొప్ప విజయం. ప్రభుత్వం విజయం, రేవంత్ రెడ్డి విజయం, పరోక్షంగా చక్రధర్ విజయం గూడా అనుకుంటా. ఓకే. ఇందులో హరీష్ రావుతో పాటు చక్రధర్ గౌడ్‌ను గూడా ప్రతివాదిగా చేర్చింది ప్రభుత్వం. ఆ! హ్మ్. అంటే ఈ గ్యాప్‌లో అంటే ఇప్పుడు ప్రధానంగా హరీష్ రావు అంశంలో ప్రధానంగా కొట్లాడింది మీరే. ప్రధానంగా సాక్ష్యాలున్నయి గూడా మీ మీ మీది మీ వద్దే. ఆ! మీకేమైనా థ్రెటెన్డ్ ఉండే అవకాశం ఉంది అని జెప్పేసి ఏమన్నా అనుమానాలేమన్నా ఉన్నాయా? సరే ఇగో చెప్తా వినండి. గతంలో ఇద్దరు డీజీపీలకిచ్చిన నేను లెటరు. హ్మ్. నాకు ప్రాణాపాయం ఉందయ్యా బాబు. హ్మ్. ఆ! చంపుతారు. అప్పట్లా రాజలింగంని చంపేసిర్రు. అప్పుడు రాజలింగంని చంపినప్పుడైతే మీరు చూసిర్రు గదా! అవునవును. చక్రధరే నెక్స్ట్ అనే కాడికి మీడియానే ఆలోచనకొచ్చింది. అట్లాంటి పరిస్థితులు భీకర పరిస్థితులున్నాయి. హ్మ్. గతంలో ఉన్న డీజీపీకిస్తే ఆయన పట్టించుకోలే. అంతకుముందుకిస్తే ఆయన పట్టించుకోలే. ఇగ నేను భగవంతుడిని, ప్రజల్ని నమ్ముకున్నా. హ్మ్. ఇప్పుడేమన్నా ఈడికే ఆశ్రయిస్తా దారి. ఉన్నారా సెక్యూరిటీ గావాలని జెప్పేసి ఏమన్నా? ఏం అవసరం లేదన్న. ఇప్పుడు మీడియా సెక్యూరిటీ ఉన్నది. మీలాంటోళ్ళ సెక్యూరిటీ ఉన్నది. హ్మ్. చాలు నాకంతే. ఇప్పుడు నన్నేమన్నా జేసి ఆయనేం బాగుపడేదున్నదా? ప్రజల కోసం కొట్లాడుతున్నా.